అసలు ట్యాగ్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ ట్యాగ్? ఈ కీవర్డ్ బిట్వీన్ ద యాంగులర్ బ్రాకెట్స్ అంటే ట్యాగ్ అనుకున్నాం గదా! సో, ఈ ట్యాగ్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఏంటంటే ఫస్ట్ వన్ ఈస్ పేరు ట్యాగ్. పేరు ట్యాగ్ అంటారు. ఓకేనా? సో, పేరు ట్యాగ్ అంటే ఏంటంటే, సో, ఏదైతే కంటెంట్ మనకి ఏదైతే ట్యాగ్ అనే దానికి ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్డ్ ట్యాగ్ ఉంటే దాన్నేమంటారంటే పేరు ట్యాగ్ అంటారు. ఓకేనా? ఏ ట్యాగ్ హాస్ a tag has open tag and closed tag with content is known as పేరు ట్యాగ్. ఓకేనా? మీన్స్ పేరంటే ఏంటి? జంట గదా! సేమ్ అలాగే మనకి ఏదైతే మనకి ట్యాగ్‌కి ఏముండాలి? ఓపెన్ ట్యాగ్ ఉండాలి. క్లోజ్డ్ ట్యాగ్ ఉండాలి. దాన్నేమంటామంటే పేరు ట్యాగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హెచ్1 ట్యాగ్ ఉంది. ఓపెన్ ట్యాగ్ ఉంటది. సమ్ ఏదో కంటెంట్ రాస్తాము. క్లోజ్డ్ ట్యాగ్ ఉంటది. ఓకేనా? సో దాన్నేమంటారంటే పేరు ట్యాగ్స్ అంటారు. ఓకేనా? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేరు ట్యాగ్స్ ఏముంటాయి? హెచ్1 అని, లేదంటే హెచ్2 అని, పారాగ్రాఫ్ అని ఇయన్నీ మనకి ఇయన్నిటికి ఓపెన్ ట్యాగ్ ఉంది. క్లోజ్డ్ ట్యాగ్ ఉంది గదా! వీటిని ఏమంటారంటే పేరు ట్యాగ్స్ అంటారు. ఓకేనా? అండ్ సెకండ్ వన్ ఈస్ అన్‌పేర్డ్ ట్యాగ్. సో, అన్‌పేర్డ్ ట్యాగ్ అంటే ఏ ట్యాగ్ అయితే మనకి ఓపెనింగ్, క్లోజింగ్ లేకుండా ఒకే ట్యాగ్ ఉంటే దాన్నేమంటారంటే అన్‌పేర్డ్ ట్యాగ్. ఓకేనా? సో, ఏ ట్యాగ్ హాస్ ఇట్‌సెల్ఫ్ ఓపెన్ అండ్ క్లోజ్. ఓకేనా? ఓపెన్ ట్యాగ్ దానికే ఉంటది. క్లోజ్డ్ ట్యాగ్ దానికే ఉంటది. దాన్నేమంటామంటే అన్‌పేర్డ్ అంటారు. ఈస్ కాల్డ్ అన్‌పేర్డ్ ట్యాగ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్ ట్యాగ్. బిఆర్ ట్యాగ్ వచ్చేసరికి ఇదే ఓపెనింగ్, ఇదే క్లోజింగ్ కదా! అలాగే హెచ్ఆర్ కూడా ఇదే ఓపెనింగ్, ఇదే క్లోజింగ్. ఓకేనా? సో, అలాగే ఇమేజ్ కూడా అంతే. అదే ఓపెనింగ్, అదే క్లోజింగ్. ఓకేనా? సో, ఇలాంటి ట్యాగ్ నేమ్స్ ఏమంటారంటే అన్‌పేర్డ్ ట్యాగ్స్ అంటారు. ఓకేనా? సో, ఇక్కడ మనకి అర్థమైందా? పేరు ట్యాగ్, అన్‌పేర్డ్ ట్యాగ్ అంటే